హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి మరొక అప్డేట్తో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. మరి ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ కొత్త రేషన్ కార్డుల పైన, అలాగే ఇప్పటికే పంపిణీ చేస్తున్నటువంటి 3 నెలల సన్నబియ్యం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు, మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులతో చర్చించడం అయితే జరిగిందనమాట. చాలా మంచిదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే సన్నబియ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే గతంలో ఇస్తున్నటువంటి దొడ్డు బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు దాదాపు ఒక్కొక్క కిలోకి 40 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతూ ఉంటే, ఇక మార్కెట్లో 10 నుంచి 11 రూపాయలకు అమ్ముకొని మనకు సన్నబియ్యం కొనుగోలు చేసేవారు. మరి అటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఒకేసారి జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలలకు సంబంధించినటువంటి సన్నబియ్యాన్ని ఒకేసారి ఈ నెలలోనే పంపిణీ అయితే చేస్తూ ఉందన్నమాట. ఇప్పటికే రేషన్ దుకాణాల వద్ద మనకు సర్వర్లు పనిచేయక, వేలిముద్రలు రాక కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈ సాఫ్ట్వేర్లో కూడా కొత్త మార్పులు చేసి ఇక 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది. మరి ఈ విధంగా రేషన్ కార్డులు ఉన్నవారందరికీ కూడా మరొక కీలక ప్రకటన జారీ చేస్తూ, అలాగే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ఈ తేదీ నుంచి పంపిణీ చేస్తున్నట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిన్న కేబినెట్ మీటింగ్లో మొత్తానికి రేషన్ కార్డుల ప్రక్రియ గురించి ఏం జరిగింది, మరి కొత్త రేషన్ కార్డులను, కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ఏ తేదీ నుంచి పంపిణీ చేస్తారు, మరి కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఏ ప్రూఫ్స్ ఉండాలి అనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది రేషన్ కార్డులకు సంబంధించి. మరి తప్పకుండా మీరు వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం, పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. మరి ఆ క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేయండి. మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరు ₹1 హెల్ప్ చేయట్లేదు. మరి ఎందుకో నాకు అర్థమైతే కావట్లేదు. మరి చాలా రోజుల నుంచి కూడా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఎంతో కొంత ఖర్చు పెట్టేస్తుంటారు, ఎన్నో విధాలుగా డబ్బులు అనేది వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. మరి ఎంతోమందికి సహాయం కూడా చేస్తూ ఉంటారు. మరి నాలాంటి వారికి కూడా హెల్ప్ చేస్తారని ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా వీడియోను మీరు ఖచ్చితంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో మీకు ఎదురుగా ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది వీడియో కింద. తప్పకుండా ఈ విధంగా ఉన్నటువంటి లైక్ గుర్తు పైన నొక్కండి, వీడియోను లైక్ చేసినట్టు అవుతుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా కూడా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు, స్నేహితులకు మీరు షేర్ చేసేయండి. వారు కూడా ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని ఎక్కడా కూడా లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారం నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఏదైతే నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉందో దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారాన్ని అందరికంటే ముందుగా వేగంగా నేను మీకోసం అయితే అందిస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మందికి కొత్త రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతోంది. ఇక దాదాపు ఇప్పటికే 3 కోట్లకు పైగా రేషన్ కార్డుదారులకు 188 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం, సన్న బియ్యాన్ని, అది కూడా దొడ్డు బియ్యం కాదు, సన్న బియ్యాన్ని దాదాపు పంపిణీ చేస్తోందన్నమాట. ఈ విధంగా పంపిణీ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయల భారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని కోట్ల రూపాయల భారాన్ని భరిస్తూ ఇక్కడ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఖచ్చితంగా మనకు ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది చేపట్టడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించి గత 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఊరట కలిగిస్తూ ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టడం అయితే జరిగింది. మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా రేషన్ కార్డుదారులకి ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చి దాని ప్రకారం మీకు ఇక్కడ
రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులను దాదాపు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్నటువంటి 2 లక్షల మందికి ముందుగా రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టారు. ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించి సీఎం రేవంత్ రెడ్డి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ కొత్త రేషన్ కార్డులను ఈ నెల చివరి నుంచి కూడా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట ప్రభుత్వం. కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తారు. ఇక ఈ 2 లక్షల మందికి కూడా రేషన్ అయితే పంపిణీ చేస్తున్నట్లు, ఈ 3 నెలల సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు కూడా ఇప్పటికే మనకు ఆదేశాలు అయితే అందించడం జరిగిందనమాట. మరి ఇక్కడ సన్నబియ్యం కోసం వెళ్తున్నటువంటి కొత్త పాత రేషన్ కార్డుదారులకు సర్వర్ స్లోగా పనిచేయడం, లేకపోతే వేలిముద్రలు రాకపోవడం, ఇలా అనేక సమస్యలు అయితే ఎదురవుతూ ఉన్నాయి. మరి ఈ సమస్యలన్నీ కూడా తాత్కాలికమే. ఖచ్చితంగా ప్రతి రేషన్ కార్డుదారుడికి కూడా ఈ యొక్క రేషన్ అనేది తప్పనిసరిగా పంపిణీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఈ నెల 30వ తారీఖు వరకు కూడా ఈ 3 నెలల సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తారు. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ 3 నెలల సన్నబియ్యాన్ని మీరు జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలలకు సంబంధించిన సన్నబియ్యాన్ని మీరు ఈ నెల చివరి వరకు తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది. మరి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా సన్నబియ్యాన్ని మిస్ అవ్వద్దండి. ఇప్పటికే బియ్యం తీసుకున్నటువంటి 1,46,000 మంది రేషన్ కార్డుదారులను ప్రభుత్వం రద్దు చేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళని ఆల్రెడీ వెరిఫికేషన్ ప్రారంభిస్తున్నారు రేషన్ దుకాణాల వారీగా. మరి వీళ్ళు ఎందుకు రేషన్ తీసుకోవట్లేదు, కారణాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుని ఇట్లా రేషన్ బియ్యం తీసుకున్నటువంటి కార్డులన్నీ కూడా తొలగించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి రేషన్ బియ్యం తీసుకున్నప్పుడు వాళ్ళకి రేషన్ కార్డు ఎందుకు అని చెప్పి ప్రభుత్వం లెక్కగట్టి, అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే రేషన్ బియ్యం తీసుకోకుండా సంక్షేమ పథకాల కోసమే, అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత పథకాలు ఉంటాయి కదా, ఈ పథకాలకు రేషన్ కార్డు కావాలి కాబట్టి ఈ పథకాల కోసం కొంతమంది రేషన్ కార్డులు పెట్టుకున్నారని చెప్పి ప్రభుత్వం గుర్తిస్తూ ఉందన్నమాట. మరి త్వరలోనే రేషన్ కార్డుకు సంక్షేమ పథకాలకు లింక్ అనేది లేకుండా చేస్తామని కూడా గతంలో చెప్పడం అయితే జరిగింది. మనకు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకి రేషన్ కార్డుల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం అయితే జరిగింది ప్రస్తుతానికి. మరి రేషన్ కార్డులు అయితే ఈ విధంగా ప్రభుత్వం పంపిణీ అయితే చేస్తూ ఉంది. మరి స్మార్ట్ రేషన్ కార్డులకు సమయం అయితే వచ్చేసింది. మరి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా దాదాపు తొలి దశలో 2 లక్షల కార్డులను గ్రామ సభల్లో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరి గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా, అంటే ప్రతి ఒక్కరికి కూడా, రైతులకనే కాదు ప్రతి కుటుంబానికి కూడా ఈ కొత్త రేషన్ కార్డును పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా మనకు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. మరి రెడీగా ఉండండి, ఈ కొత్త రేషన్ కార్డులను తీసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. మరి దాంతోపాటు ఈ 3 నెలల సన్నబియ్యాన్ని కూడా ఎవరు కూడా మిస్ అవ్వకుండా వెంటనే ఈ 3 నెలల సన్నబియ్యాన్ని కూడా తీసుకోండి. మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వేస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. క్లారిటీగా మీరు ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. మరి రేషన్ కార్డు ఉంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి, 1-2 కాదు, అనేక ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు కల్పించబోతోంది. మరి రేషన్ కార్డు చాలా ఇంపార్టెంట్. ఎన్నో పథకాల ద్వారా రేషన్ కార్డులకు ఉన్నవారికి ఎన్నో పథకాలు అయితే అమలు అవుతూ ఉన్నాయన్నమాట. మరి ఈ విధంగా రేషన్ కార్డుదారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అయితే తీసుకొచ్చింది. మరి కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేయడానికి ఆమోదం తెలిపారు కాబట్టి ఇంకా ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుని వారుంటే మీరు వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఆమోదం అయితే తెలిపింది. అంటే నిరంతర ప్రక్రియ అన్నమాట రేషన్ కార్డుల ప్రక్రియ అనేది. ఒకరోజు వచ్చి ఆపేసేదేం కాదు. మరి ఖచ్చితంగా చివరి, అంటే ముగింపు తేదీ అనేది లేకుండా రేషన్ కార్డుదారులకు అవకాశం అయితే కల్పించింది. రేషన్ కార్డులకు అప్లై చేసుకోమని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది. ఇక మీరు ఆధార్ కార్డులు తీసుకుని మీ సేవకు వెళ్తే చాలు, ఒక 50 రూపాయలు అనేది కట్టి మీరు ఈ కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. దాని ప్రకారం మీకు అర్హత ఉంటే కనుక కొత్తగా పెళ్ళైన వారు కానీ, అలాగే రేషన్ కార్డులో పిల్లల పేర్లు యాడ్ చేసుకోవాలనుకుంటున్న వారికి కానీ రేషన్ కార్డును అయితే మంజూరు చేస్తూ ఉన్నారు. మరి ఒకవేళ మీరు రేషన్ కార్డు వచ్చిందా లేదా, మీ పిల్లల పేర్లు యాడ్ అయ్యా లేదా తెలుసుకోవాలంటే కూడా మనకు ప్రభుత్వం ఆప్షన్ అయితే ఇచ్చింది. మీరు గూగుల్లోకి వెళ్ళి FSC సెర్చ్ అని కొడితే చాలు, అక్కడ లింక్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసి మీ రేషన్ కార్డు రెఫరెన్స్ నెంబర్ ద్వారా కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా తెలుసుకోవచ్చు. అలాగే మీ పాత రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి మీకు పిల్లల పేర్లు యాడ్ అయ్యాయా లేదా అని చెప్పి కూడా తెలుసుకోవడానికి కూడా ప్రభుత్వం ఆప్షన్ అయితే ఇచ్చింది. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, రేషన్ కార్డు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనే దానికి సంబంధించి. మరి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆ విధంగా చూసి మనకు ఎట్లా రేషన్ కార్డు వచ్చిందా లేదా అని చెప్పేసి తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఒక విధంగా ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టింది. మరి 10 అంటే ఈ యొక్క దాదాపు 1 కోటి రేషన్ కార్డులను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మరి ఈ నెలలోనే ఖచ్చితంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నటువంటి 2 లక్షల మందికి ముందుగా పంపిణీ చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే అందించింది. ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.
ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.